ఎన్నికల్లో వైసీపీనే గెలిపించాలి. వైసీపీ నేత అల్లు భానుమతి. విశాఖపట్నంలో వలస నేతలు మాత్రమే పోటీ చేస్తున్నారని వైసీపీ నేత అల్లు భానుమతి విచారం వ్యక్తం చేశారు. బీచ్ రోడ్డు ఓషియన్ వ్యూ లేఅవుట్ కాలనీలో గల తన కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నాయకులు ఏం చేస్తే ప్రజలు అదే నమ్ముతున్నారు. పార్టీ టికెట్లు ఇవ్వడంలో సామాజిక న్యాయం పాటించడంలో అన్యాయం చేస్తున్నారు. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె కోరారు. ఎన్నికల్లో ప్రజలు స్థానికులకే ఓటు వేయాలి అని పార్టీ టికెట్లు ఎవరికిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. నాయకులు ఎవరు సరైన నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉన్నారో ఆలోచించాలి. టీడీపీ, బీజేపీ వంటి పార్టీలు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు అగ్రవర్ణాలకు మాత్రమే ఇస్తున్నారు. అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలో స్థానికేతరులు పోటీ చేస్తున్నారని అన్నారు. చాలా మందికి నేను డైరెక్ట్గా పరిచయం లేకపోవచ్చు. ఈరోజు మనం మంచి టైం ఏంటంటే వీఆర్ గోయింగ్ టు డిసైడ్ అవర్ స్టేట్ ఫ్యూచర్. ఈ టైంలో మనమే రాజకీయంగా అలాగే ఎకనామికల్గా మన ఏరియా కానీ మన రాష్ట్రం కానీ సర్వతోముఖ అభివృద్ధి చెందాలని ఆశిస్తాం. ఆ ప్రాసెస్లో మనకు జరుగుతున్న పద్ధతి న్యాయంగా జరుగుతుందా, అన్యాయంగా జరుగుతుందా, వెదర్ అవర్ నాయకులు పర్ఫెక్ట్గా న్యాయం జరుగుతుందా, ఇక్కడ జరుగుతుందా, లేక వాళ్ళు చిన్న చూపు చూడబడుతున్నారా అన్నది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మేము వెటరన్ పాలిటీషియన్స్గా ఎప్పుడో ఒక తరం వెనక రాజకీయంగా ఆలోచిస్తే ఇంతకుముందు ఏ రకంగా జరుగుతుందో ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరికి సీట్లు ఇవ్వాలి, ఎవరిని ముందుకు తీసుకెళ్ళాలి, ఏ వర్గాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఎవరికి చేస్తే న్యాయంగా ఉంటుంది అన్నది ఆలోచిస్తున్న నాయకులు ముందుకెళ్ళాలి. ఈరోజు చూస్తే ఎవరు కూడా విశాఖపట్నం వాళ్ళు వచ్చిన ప్రతి నాయకుడు పైనుంచి వచ్చిన వాళ్ళు కానీ ఎవరు కానీ చాలా మంచి వాళ్ళు అంటారు. చాలా మంచి వాళ్ళంటే చాలా వెర్రి వాళ్ళు అని అర్థం. మంచి వాళ్ళంటే అర్థం ఏంటి? తనకి న్యాయం చేయాలా, తన వర్గానికి న్యాయం చేయాలా, తన ఏరియాకి న్యాయం చేయాలా. ఇటువంటి కార్యక్రమాలన్నీ లేకుండా నాయకులు ఏది చెప్తే అదే ముందుకు వెళ్ళే పరిస్థితి. ప్రజలు కూడా విమర్శనా దృష్టి లేదు. ఇక్కడ లోకల్సా, నాన్ లోకల్సా, లేక ఏ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నారు, ఏ సామాజిక వర్గాలని చిన్నచూపు చేస్తున్నారు అన్నది కూడా చేసుకోవాలి. ఈరోజు మనం విశాఖపట్నం చూసామంటే బీసీస్కి ఇవ్వాలి, ముందు పీట బీసీస్కి వేయాలి. ఎందుకంటే ఈ ఏరియా అంతా కూడా, ఈ జిల్లాలన్నీ కూడా బీసీకి డామినేషన్. మరి ఎక్కడ మనకి ఇది లేదు. తర్వాత లోకల్స్ ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళకి అవకాశం కల్పించాలి. స్థానికులకి స్థానికమైన ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళే యాక్సెస్ కానీ ప్రజలకు ఉంటుంది. అదే ఎక్కడి నుంచో పెద్ద బడా బాబులు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళకి యాక్సెస్ ఉండదు. తర్వాత ఇక్కడున్న ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు అవగాహన చేసుకోవడానికి వాళ్ళకి ఎప్పుడైతే సీట్లు ఇచ్చేటప్పుడు ఎలాంటి వాళ్ళకి ఇచ్చారో మీరు ఒక్కసారి ప్రతి పార్టీని కూడా వెనలైజ్ చేశారు. మీరేంటంటే ఒక సాక్షులు, మీరు ధర్మ నిర్ణేతల్లాగా, మ్యాజిస్ట్రేట్స్ లాగా మీకు ఒక హక్కు ఉంది. మీరు ఎక్కడ పని చేయండి, ఏం చేయండి, ఎవరు న్యాయం చేస్తున్నారు ప్రజలకి, ఎవరు సరియైన నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎవరు సరియైన నిర్ణయాలు తీసుకోలేదు అన్నది మీకు తెలుస్తూనే ఉంటుంది. మీరు చూడండి, ఇప్పుడు బీసీలకి ఎవరు పెద్దపేట వేస్తారు? మన విశాఖపట్నం ఉంది. ఎంపీ కానీ ఎమ్మెల్యేస్ కానీ ఎవరెవరికి ఇచ్చారో మీకు తెలుసు. ఇప్పుడు తెలుగుదేశం కానీ
వైసీపీ కానీ అంతే కదా, అది కూటమనండి ఇదనండి, రెండే పార్టీ, రెండు నిర్ణయాధికారాలు చేసేటప్పుడు ఇక్కడ బీసీ వర్గానికి ఏమో వైసీపీ ఇచ్చింది, అక్కడేమో సామాజిక వర్గానికి ఎంపీ ఇచ్చారు. అలాగే ఎమ్మెల్యేస్ కూడా 2-3 ఎమ్మెల్యేస్ ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఇవ్వడం జరిగింది. అది అనకాపల్లి కానీ విశాఖపట్నం కానీ ఒక పక్క లోకల్ కాదు, ఒక పక్క ఏంటంటే వాళ్ళు ఏ వర్గాన్ని కూడా ప్రాతినిధ్యం వహించట్లేదు. ఇటువంటి అన్యాయాలు జరుగుతున్నా ప్రజలకు ఏ రకంగా ముందుకి, ఏ రకంగా వాళ్ళ సమస్యలు తీర్చారు. అదే మన లోకల్ బీసీ వర్గాలకు ఇచ్చారు. ఇక్కడ జనశ్రీలక్ష్మి గారు కానీ, అక్కడ ముచ్చల్లాడి కానీ బీసీ వర్గాలకు ఇచ్చారు. ఇక్కడ బీసీ వర్గాలు కాదు కదా, స్థానికేతరులకు ఇక్కడ సీట్లు ఇస్తారు. కడప నుంచి వాళ్ళు ఇక్కడ మీకు ఎలా తెలుస్తుంది వాళ్ళకి ఇక్కడ సమస్యలు ఏంటో, ఏం జరుగుతుంది ఇక్కడ తరతరాలుగా ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది కూడా వాళ్ళకి తెలియదు. వచ్చారు, టికెట్ ఇచ్చారు, గెలుస్తారు, వాళ్ళ దగ్గర ఫైనాన్స్ వెళ్తారు, అవుతుంది. కానీ అది ఏ రకంగా కూడా లోకల్కి ఉపయోగంగా ఉండదు. అది జరిగిపోతుంది, 5 years అలాగే కాలం గడిచిపోతుంది. అంతేగాని ఇక్కడ పెర్మనెంట్గా సాల్వ్ కాని సమస్యలు ఏవి కూడా వాళ్ళు టచ్ చేయలేరు, ఎందుకంటే అవగాహనే ఉండదు. అభివృద్ధికి ఈరోజు ఉందంటే అభివృద్ధి కానీ డెవలప్మెంట్ కానీ చెయ్యాలంటే నాయకుడికి విజన్ ఉండాలి. ఆ విజన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. ఒక పక్క ఎడ్యుకేషన్ సైడ్, ఒక పక్క హెల్త్ సైడ్, ఒక పక్క పిల్లలకి మెడిసిన్స్ గురించి, వీళ్ళన్నీ కూడా ప్రతి నిత్యము సీఎంగా ఉంటూ ప్రతి నిత్యము ప్రజలకి ఏ రకంగా నేను దగ్గరికి వెళ్ళి వాళ్ళకి డే టు డే ప్రాబ్లమ్స్, హెల్త్, ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. హెల్త్ మనం చూస్తున్నాం, ఫ్యామిలీ డాక్టర్ సిస్టమ్ పెట్టారు. ఎడ్యుకేషన్ చూసాం, అన్ని స్కూల్స్ని అన్ని వాటరు, శానిటేషన్, తర్వాత వాళ్ళకి సిబిఎస్ఈ సిలబస్ టు ఆల్ చిల్డ్రన్. అంటే పెద్దవాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, మామూలుగా వాళ్ళకి ఎందుకు ఇంగ్లీష్ మీడియం, తెలుగులోనే చదవాలి. మన పిల్లలందరూ మట్టుకు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, పేదవాళ్ళ పిల్లలు మట్టుకు తెలుగు మీడియంలో చదవాలి. ఈ కాన్సెప్ట్తో నాయకుడు ఉన్నప్పుడు ఇక్కడ జగన్ ఏంటంటే మన పిల్లలైనా ఒకటే, పేదవాళ్ళ పిల్లలైనా ఒకటే, అందరూ కూడా ఈక్వల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పెట్టారు. కొంత బిగినింగ్లో ఊపు అందుకోకపోయినా డెఫినెట్గా వీళ్ళందరూ కూడా ఇప్పటికే చాలా చక్కగా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. తెలుగు మీడియం స్కూల్స్లో చదివిన వాళ్ళు చాలా చక్కగా వాళ్ళు కాంపిటీషన్లో నెట్టుకొస్తున్నారు. ఇవన్నీ కూడా బికాజ్ అవకాశం ఇచ్చాం కాబట్టి. మీరు సిబిఎస్ఈ మీరు చదవకండి, మీకు వద్దు, మీరు తెలుగు మీడియంలో చదవండి అంటే వాళ్ళకి వచ్చేది కాదు. ఆ రకంగా ముందుకెళ్ళారు. అలాగే మెడికల్ కాలేజీలు పెట్టారు, తర్వాత మన కోర్స్ డెవలప్ చేశారు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. ఇవన్నీ కూడా ప్రజలు పిట్టల్లా చచ్చిపోతున్న పరిస్థితుల్లో అక్కడ వైఎస్ఆర్ కిడ్నీ హాస్పిటల్ పెట్టి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి ఆ ఏరియాలో ఉన్న ఆ పెద్ద మహమ్మారి నుంచి వాళ్ళని కాపాడి అది చాలా చక్కగా నడుస్తున్న పరిస్థితి మనందరికీ తెలుసు.